హాయ్ గైస్, ఈరోజు నేను మీకు బనానా స్మూతీ చూపించాలనుకుంటున్నాను. అందుకు కావాల్సినవి నట్స్ తీసుకోవాలి. ఫస్ట్ మనం వాల్నట్స్ని, ఈ డేట్స్ని, బాదంని, ఈ యొక్క కిస్మిస్ని, పంకిన్ సీడ్స్ని, అంజీర్ని, జీడిపప్పుని, వీటన్నిటిని మనము ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ ఇలా మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి అండి. ఒక మరీ పండుబడింది కాక మరీ పచ్చిగా ఉన్నది కాక మీడియంగా ఉన్న ఒక బనానా తీసుకోండి. ఒకటంటే ఒకటి కాదు, అది క్వాంటిటీని బట్టి, మెంబర్స్ని బట్టి. ఆ బనానాలోని ముందైనా యాడ్ చేసుకోవచ్చు, తర్వాత యాడ్ చేసుకోవచ్చు అండి తేనె అనేది. నేనైతే ఇలా ముందే యాడ్ చేస్తున్నాను. ఈ తేనె యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మిక్సీ వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. ఇంకేంటంటే కొంతమంది వాటర్ యాడ్ చేసుకుంటారు, నేనైతే మిల్క్ అయితే యాడ్ చేసుకుంటానండి ఈ స్మూతీలో. అంటే ఫ్లేవర్ అనేది బాగా మంచిగా టేస్ట్ ఇస్తుంది. మళ్ళీ ఒకసారి మనము మిక్సీ వేసుకొని నెక్స్ట్ సర్వ్ చేసుకొని తర్వాత గార్నిష్ లాగా జీడిపప్పు, బాదం, పిస్తా చేసుకొని, చిన్నపిల్లలు కూడా దీన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారంటే బూస్ట్, హార్లిక్స్ వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. వాళ్ళు ఇంట్రెస్ట్గా తాగుతారండి. ఈ విధంగా బనానా స్మూతీ మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.